ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో జనసేన గూడూరు నియోజకవర్గం అధ్యక్షులు నయీం ఆధ్వర్యంలో టీ-షర్ట్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ సినిమా విడుదల సందర్భంగా టీ-షర్ట్ జెండాలు ఆవిష్కరణ చేయడం, దానికి తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని జనసేన రాష్ట్ర నాయకులు మునిగిరీష్ అన్నారు. మెగా అభిమానులకు గేమ్ చేంజర్ల సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందన్నారు. చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ హీరోగా సినిమా రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్నటువంటి సినిమా. ఐఏఎస్లు, సివిల్ సర్వెంట్స్ ఎటువంటి ప్రధాన భూమిక ఈ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్లో కానీ దేశ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుందో దాన్ని చూపించే విధంగా డైరెక్టర్ శంకర్ అద్భుతంగా ఈ సినిమాని తీశారు. చిరంజీవి గారికి మించిన విధంగా రామ్ చరణ్ గారు కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ఒక సోషల్ మెసేజ్ సినిమా కాబట్టి ప్రజలందరికీ కూడా కనెక్ట్ అవుతుందని, వ్యక్తిత్వంలో కూడా నటనతో పాటు వ్యక్తిత్వంలో కూడా తండ్రిని మించిన తనయుడిగా రామ్ చరణ్ గారు ఉంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రావడం ఈ సినిమాకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రేపు సంక్రాంతి రేపే ప్రారంభమవుతుంది ఈ ప్రపంచంలో. సంక్రాంతి ఏంటంటే 14వ తేదీ ఉంది, కానీ మనకు 10వ తేదీ నైటే ఇక్కడ కనపడుతుంది. దీన్ని విజయవంతంగా చేసి ముందుకు తీసుకుని పోవాలి. అంతేకాదు ఎంతో కష్టపడి శంకర్ గారు తీసిన ఈ సినిమాని గేమ్ చేంజర్ అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో గేమ్ చేంజర్ చేసేశారు. ఇప్పుడు ఆ మెగాస్టార్ తనయుడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు సినిమా ఇండస్ట్రీనే ఒక చేంజ్ చేయాలని చెప్పి, మంచి హిట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాం దిల్ రాజుకి మరియు మన శంకర్ గారికి. ఈ సినిమా మంచి కలెక్షన్ రాపించి ఈ ఒక ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.